హాయ్ హలో వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మన డేని హెల్దీ ఫుడ్తో స్టార్ట్ చేయాలి అనుకుంటాం. మీరు కూడా అలాగే అనుకుంటారు కదా, అనుకుంటారు, బట్ చేయడానికి మనకి టైం ఉండదు. సో దీనికి సంబంధించి నేను ఒక ప్లేస్కి వచ్చేసానండి, సుసంపత్ హెల్దీ బౌల్ అనమాట. సో ఇది యూసఫ్గూడలో ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే మన డేని అంటే మార్నింగ్ మనకి హెల్దీ ఫుడ్తో వాళ్ళు మన ఇంటి ముందు ఫ్రీగా డోర్ డెలివరీ చేస్తారనమాట. ఫ్రూట్ బౌల్స్ అలాగే ప్రోటీన్ బౌల్స్తో మన ముందు ఉంటారు. సో ఏమీ లేదండి, జస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే చాలు, హెల్దీ ఫుడ్తో మన ఇంటి ముందు ఉంటారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మన ఇంటి ముందు హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంటుంది. సో దీనికి సంబంధించి మన డేని హెల్దీ ఫుడ్తో స్టార్ట్ చేస్తే సో ఆ రోజంతా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాం, అంతే కదా. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. బట్ ఏంటంటే ఎవరైనా ప్రిపేర్ చేసి పెడితే బాగుంటుంది కదా అని అనుకుంటాం. సో సుసంపద వాళ్ళు మనకి ఈ విధంగానే ప్రిపేర్ చేసి పంపిస్తున్నారండి అండ్ హెల్దీ బౌల్స్ని. సో నో ప్రిజర్వేటివ్స్, నో షుగర్, నో ఐస్, ఇదే కాన్సెప్ట్తో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో మరి ఆ సుసంపద కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎలాంటి బౌల్స్ని మనకి హెల్దీ ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం పదండి. హలో సుష్మ గారు. హలో అండి. సో ఎర్లీ మార్నింగ్ మేము మీ దగ్గరకు వచ్చేసాం హెల్దీ ఫుడ్ తినడానికి. సో మీ సుసంపదకి వచ్చామన్నమాట. సో సుసంపద అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? మేము ఇప్పుడు స్టార్ట్ చేసి 19 months అవుతుందండి. 19 months. సో 19 months నుంచి మీకు ఎలా కస్టమర్స్ ఏ విధంగా ట్రస్ట్ అయితే ఉందండి, ఎందుకంటే ఆన్ టైం డెలివరీ ఇస్తాము, రెగ్యులర్గా డెలివరీస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కూడా మిస్ అవ్వడం కానీ క్వాలిటీ ఇష్యూస్ అలాంటివి ఏమి ఉండవు. ఓకే. సుసంపద్ పేర్లు ఏదైనా ఉందా, దానికి పేరు పెట్టడానికి కారణం, రీజన్? ఉందండి, అంటే చాలా ట్రై చేసాము, చాలా వెతికాము ఏ పేరు పెడదాము మేము స్టార్ట్ చేసే ముందు అని చెప్పేసి. బట్ మా పేర్లలోనే మాకు సుసంపత్ దొరికింది. సుష్మా సంపత్ అనమాట. మా హస్బెండ్ పేరు సంపత్, నా పేరు సుష్మా. సో రెండింటినీ కలిపి సుసంపత్ అని పెట్టారు. ఓకే. సో వైఫ్ అండ్ హస్బెండ్ అండి. సో చక్కగా ఈ సుసంపత్ అనే పేరుతో హెల్దీ బౌల్ని ప్రిపేర్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరూ కష్టపడి చక్కగా మనకి హెల్దీ ఫుడ్ని అందిస్తున్నారనమాట. సో ఏమేమి ఫుడ్ అందిస్తున్నారు? సో ప్రోటీన్ ఫుడ్ అంటున్నారు, ఫ్రూట్ బౌల్ అంటున్నారు, అందులో ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా చూసేద్దాం పదండి. రైట్ సుష్మ గారు, మీ హెల్దీ బౌల్ మొత్తం కూడా అన్ని హెల్దీ ఫుడ్ మాత్రమే మీరు అందిస్తున్నారు. అండ్ ఫస్ట్ మనకి ఈ వెజిటబుల్ సలాడ్ అనేది ఏమేమి మిక్స్ చేశారు ఇక్కడ? ఇందులో వచ్చేసి మెయిన్ గా ప్రోటీన్ సలాడ్స్. ఇవి ప్రోటీన్ ఎక్కువగా ప్రొవైడ్ చేద్దాము జిమ్ వాళ్ళకి అండ్ హెల్త్ ఎక్కువ మెయింటైన్ చేసే వాళ్ళకి అండ్ జిమ్ వాళ్ళకి. దీంట్లో వచ్చేసి పల్లి అండ్ స్ప్రౌట్స్ మెయిన్ గా, అండ్ రిమైనింగ్ వెజిటబుల్స్ కీరా, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఫ్లేవర్ కోసం ఏవి కూడా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్ ఏమి ఉండవు. దీంట్లో వచ్చేసి పెప్పర్, సాల్ట్, టేస్ట్ కోసం లెమన్, ఇవి యాడ్ చేస్తాం. కంప్లీట్లీ న్యాచురల్. ఓకే. సో ఇవేమీ కూడా మనకి బాయిల్ చేయలేదండి, అన్ని కూడా పచ్చిగానే వేశారు? లేదు, పల్లి బాయిల్డ్ అండి. పల్లి బాయిల్డ్. రిమైనింగ్ అని కూడా రా. ఓకే. పల్లి ఒకటే బాయిల్ చేయడానికి రీజన్ ఏంటి? ఇది పచ్చి వాటికంటే బాయిల్డ్ అయితే మనకి ఇంకా కొంచెం డైజెస్టింగ్, కొంతమందికి డైజెస్ట్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి సో ఈ విధంగా బాయిల్ చేశారు. ఓన్లీ పల్లీలు మాత్రమే
బాయిల్ చేశారండి. మిగతా అన్ని కూడా పచ్చివి వేసేసారు అండ్ వెజిటేబుల్స్ అన్ని కూడా. సో మనకి ఇక్కడ బీట్రూట్ కనిపిస్తుంది, టమాటా, అలాగే ఆనియన్స్, క్యారెట్, కీరా దోస. సో ఇవన్నీ వేశారు అండ్ మనకి పల్లీలు, అలాగే స్ప్రౌట్స్ వచ్చేసరికి మనకి పెసర్లు, స్ప్రౌట్స్. ఇది ఓన్లీ 1 డే అండి. వీక్ లో 6 days పంపిస్తాము. 6 days లో డైలీ 1 వెరైటీ ఆఫ్ ప్రోటీన్ సలాడ్. ఓకే, ఒక్కొక్క వెరైటీ అంటే మీరు ఎట్లా చూస్ చేసుకుంటారు? లైక్ అన్ని కూడా చెప్పాను కదండి, ఎర్లీగా మనం జిమ్ వాళ్ళకి కొంచెం హెల్తీగా ఇద్దామని చెప్పేసి. సో మెయింటైన్ చేసేది ఏంటంటే 25 to 30 grams ఆఫ్ ప్రోటీన్ రెగ్యులర్గా డైలీ ప్రొవైడ్ చేసేలాగా ప్లాన్ చేస్తాము. లైక్ డైలీ 1 వెరైటీ అని చెప్పాము కదా, రాజ్మా, స్ప్రౌట్స్, పల్లి అండ్ చనా, ఇలాంటి వెరైటీస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అంటే డైలీ మీ బౌల్కి సంబంధించి డైలీ ఇది ఇవ్వాలి అని చెప్పేసి ఒక నోట్ లాగా ఏమైనా ప్రిపేర్ చేసుకుంటారా, లేకపోతే ఏదొస్తే అది మీరు? అలా ఏం లేదండి. మనకి ఏంటంటే డైలీ సేమ్ వెరైటీ తినాలి, సేమ్ ఫుడ్ తినాలి అంటే ఎవరికి కూడా బోర్ కొడుతుంది. సో అలా బోర్ కొట్టకుండా వాళ్ళకి కూడా హెల్త్ మెయింటైన్ చేయాలంటే మనకి బోర్ కూడా కొట్టకూడదు. అందుకని యావరేజ్గా కరెక్ట్గా మెయింటైన్ చేస్తాం అనమాట, రిపీట్ అవ్వకుండా. ఓకే, ఈ స్ప్రౌట్స్ సలాడ్ వీక్లీ వన్స్ వెళ్తుందా? అవునండి. సో మనకి హెల్దీ స్ప్రౌట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. అసలు బౌల్లో మొత్తం కూడా ఎలాంటి హెల్దీ ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నారు, సో ఏ విధంగా పంపిస్తున్నారు, అండ్ ఈ హెల్దీ ఫుడ్కి సంబంధించి అటు జిమ్ వాళ్ళు ఇప్పుడు డైట్ అనేది ఎక్కువైపోయింది కాబట్టి సో ప్రతి ఒక్కరు వాళ్ళ డేని హెల్దీ ఫుడ్తో స్టార్ట్ చేస్తున్నారు. సో హెల్దీ ఫుడ్తో స్టార్ట్ చేస్తే మన ఆ రోజంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అని చెప్పేసి వీళ్ళు ఆ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇంకా వాళ్ళ బౌల్లో హెల్దీ ఫుడ్ ఏమేమి ఉన్నాయో అవి కూడా మనం చూసేద్దాం. ఓకే, మీ బౌల్ మొత్తం కూడా మేము చూడాలనుకుంటున్నాం, ఏమేమి చేస్తున్నారు ఏంటి అనేది. వీటితో పాటు ప్రోటీన్ సలాడ్సే కాకుండా ఫ్రూట్ బౌల్స్ ఉన్నాయి అండ్ జ్యూసెస్ కూడా ఉంటాయి. ప్రోటీన్ సలాడ్లో ఓన్లీ ప్రోటీన్ సలాడ్ కాకుండా మేము కాంబినేషన్లో ఇస్తాము. 1 ఫ్రూట్ ఉంటుంది అండ్ వెజిటేబుల్ లేదా ఎగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఆల్టర్నేట్లో వీక్లో 4 days అయితే ఎగ్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ప్యూర్ వెజ్ అని చెప్పేసి మీకు మెన్షన్ చేస్తాం. అవును, ప్యూర్ వెజ్ చూస్ చేసుకోవచ్చు. తీసుకునే ముందే సబ్స్క్రిప్షన్ కంప్లీట్గా ఫామ్ ఇస్తాము. దాని ప్రకారంగా వాళ్ళు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. అంటే ప్యూర్ వెజ్ అయితే ప్యూర్ వెజ్ చూస్ చేసుకుంటారు, ఎగ్ అయితే ఎగ్ చూస్ చేసుకుంటారు. ఆ ప్రకారంగా రైట్, ఫ్రూట్ జ్యూసెస్ కూడా రెడీ అయిపోతున్నాయి అండి. సో సుష్మా గారు, సో ఇప్పుడు ఇదేం జ్యూస్? ఏబీసీ జ్యూస్ అండి. ఏబీసీ జ్యూస్ అంటే క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా కూడా యాడ్ చేస్తారు. లెమన్ ఉంటుందండి ఫ్లేవర్ కోసం, లెమన్ అండ్ జింజర్ కూడా యాడ్ చేస్తాము. అండ్ దీంట్లో ఏంటంటే షుగర్ ఉండదు, ఐస్ ఉండదు, ఎనీ ప్రిజర్వేటివ్స్ ఉండవు, కలర్స్ కూడా ఉండవు. ఇప్పుడే మా ముందే రెడీ చేశారండి జ్యూస్. సో రెడీ చేసి బౌల్స్ లో ఫిల్ చేస్తున్నారు. అండ్ సుష్మా గారు, జ్యూస్ అనేది అడిగిన వాళ్ళకే ఇస్తారా, లేకపోతే ఫ్రూట్ బౌల్ తో పాటు మీ బౌల్స్ తో పాటు ఇది కూడా జ్యూస్ ఉంటుందా? కాంబోస్ ఉంటాయండి. నచ్చిన వాళ్ళు కాంబో ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ జ్యూసెస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, సో డైలీ ఒకటే జ్యూస్ ఉంటుందా, లేకపోతే డిఫరెంట్ జ్యూసెస్? డైలీ 1 వెరైటీ ఆఫ్ జ్యూస్ కూడా ఉంటుంది. లేదు డైలీ మాకు ఏబీసీ కావాలి, యాష్ గర్డ్ కావాలి, ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకే, 2 ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఏమేమి జ్యూసెస్ ప్రిపేర్ చేస్తూ? అన్ని ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయండి. యాష్ గర్డ్ ఉంటుంది, ఏబీసీ, వాటర్ మెలన్, మస్క్ మెలన్, యాపిల్, బీట్రూట్, ప్లెయిన్, క్యారెట్, ఇవి కూడా తీసుకుంటారు ఎక్కువగా. ఓకే, సో మీకు ఆల్రెడీ ఇప్పుడు సీజన్ కాబట్టి సీజనల్గా మ్యాంగో కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఆల్ జ్యూసెస్ అండి. సో వాళ్ళకి ఏది ఇష్టమైతే అది. సో ఏ జ్యూస్ లో కూడా షుగర్ యాడ్ చేయమండి, షుగర్ ఐస్. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఇంత హెల్దీగా తీసుకొని మళ్ళీ షుగరు ఇవన్నీ తీసుకుంటే ఇక మళ్ళీ ఆ హెల్దీ ఫుడ్ మళ్ళీ పక్కకి వెళ్ళిపోయినట్టే. సో ఆ షుగర్తోనే మొత్తం అంతా అయిపోతుంది. సో ఇక్కడ నో ప్రిజర్వేటివ్స్, నో షుగర్ అండ్ నో ఐస్. సో వీళ్ళు ఇదే కాన్సెప్ట్తో వెళ్తున్నారండి. సో ఇప్పటికిప్పుడే ఫ్రెష్గా అన్నీ కూడా ప్రిపేర్ చేసి వీళ్ళు రెడీ చేస్తారు. సో ఎర్లీ మార్నింగ్ 12 o'clock నుంచి మొత్తం కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో జ్యూసెస్ కావాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళు మెనూలో చెప్తే కనుక జ్యూసెస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఏ జ్యూస్ కావాలి అనేది కూడా చెప్తే సో ఆ జ్యూసే వాళ్ళు పంపిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏబీసీ జ్యూస్ అండ్ యాష్ గర్డ్ జ్యూస్ కూడా అడిగారు. సో ఈ 2 కూడా ప్రిపేర్ చేసేస్తారు. అండ్ జ్యూసెస్ వచ్చేసి బౌల్తో పాటు తీసుకోవచ్చు కాంబోలో. అండ్ సెపరేట్గా లేదు ఓన్లీ జ్యూసెస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఎక్కువగా కాంబోలతోనే తీసుకుంటారు, లైక్ ఫ్రూట్ బౌల్ లేదా ప్రోటీన్ బౌల్తో పాటు ఒక జ్యూస్.
లేదా 2 జ్యూసెస్ అలా ఆర్డర్ చేసుకుంటారు. వీటితో పాటు రాగి జావా కూడా ఉంటుంది, రాగి జావా కూడా ఆర్డర్ చేసుకుంటారు. సో ఇవి కావాలనుకుంటే మనం బౌల్స్తో కాకుండా సపరేట్గా చేసుకోవచ్చు. సెపరేట్గా తీసుకోవచ్చు, కాంబో తీసుకుంటారు ఎక్కువ. ప్రోటీన్ బౌల్ విత్ 1 జ్యూస్, లేదంటే ప్రోటీన్ బౌల్ విత్ 1 జ్యూస్ ప్లస్ జావా ఇలా తీసుకుంటారు. 3 కాంబోస్ అలా తీసుకుంటారు. సో మార్నింగ్ ఏ టైం నుంచి మొదలవుతుంది మీ డే ఇదంతా? మా డే 3 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ అయితే 4 o'clock to 6 వరకు వర్క్ నడుస్తుంది. 6 వరకు మాకు డెలివరీ టీమ్ వచ్చేస్తారు. సో డెలివరీ వాళ్ళు ఏంటంటే కలెక్ట్ చేసుకొని 6 to 9 డెలివరీ టైమింగ్స్. 9 లోపు డెలివరీస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. మా కస్టమర్స్కి మోస్ట్లీ వాళ్ళు లేచేటప్పటికి ముందు బౌల్ ఉంటుంది, ఒక హెల్దీ బౌల్ రెడీగా ఉంటుంది అనమాట. సో 6 to 9 వరకు మనకి బౌల్స్ డెలివరీ చేసేస్తారంట. మొత్తం కూడా ప్రిపేర్ అయిపోతుంది అంతా కూడా. సో ఒకవైపు ప్రోటీన్ బౌల్ ఉంది, ఒకవైపు ఫ్రూట్ బౌల్ ఉంది, అండ్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఉన్నాయి. సో ఏది కావాలనుకుంటే అది కస్టమర్ని బట్టి, ఆర్డర్ని బట్టి వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం అంటే 9 o'clock వరకు మొత్తం కూడా మనకి హెల్దీ ఫుడ్ మన ఇంటి ముందు ఉంటుంది. సో ఫ్రీ డెలివరీ అని కూడా చెప్తున్నారు, అండ్ చాలా చాలా కాస్ట్ కూడా తక్కువ. అండ్ మేము ఇక్కడ చూసిన తర్వాత షాక్ అయ్యామండి, ఏంటి ఇంత తక్కువకి సప్లై చేస్తున్నారా అని చెప్పేసి. సో ఫస్ట్ మీరు ప్రైస్ చెప్పంగానే మేము కొంచెం షాక్ అయ్యాం. సో ఎందుకు ఇంత తక్కువకి సప్లై చేస్తున్నారు? ఎక్కువగా మేము ఏంటంటే రిచ్ కాదు, పూర్ కాదండి, మేము అందరికీ స్టెబుల్గా ఈక్వల్గా తీసుకునే వాళ్ళకి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎలా అంటే ఓన్లీ రిచ్ పీపుల్కి హై కాస్టెస్, లో పీపుల్కి లో కాస్టెస్ కాకుండా అందరికీ బెనిఫిషియల్గా ఈక్వల్ ప్రైజెస్ పెట్టామన్నమాట. రీజనబుల్ ప్రైస్, ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరికైనా సేమ్ ప్రైజెసే ఉంటాయి. సో ఫస్ట్ అసలు ఎలా స్టార్ట్ చేశారు మీరు సాఫ్ట్వేర్ జాబ్స్, మీరు మీ హస్బెండ్ ఇద్దరు కూడా? అవునండి. సో అంత ఈజీగా ఎవరు ఆ జాబ్స్ని వదులుకోరు, బట్ మీరు అది వదిలేసేసి మీరు ఇందులో అది హెల్దీ బౌల్లోకి రావడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ జాబ్ చేస్తున్నప్పుడు మేము స్టార్ట్ చేసామండి. మా హస్బెండ్ స్టిల్ ఇంకా సాఫ్ట్వేర్ జాబే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ నేనేంటంటే టైం సరిపోవట్లేదని నేను అక్కడ రిజైన్ చేసి కంటిన్యూగా ఇది చూసుకుంటున్నాను. ఎందుకు స్టార్ట్ చేసాము అంటే ఎప్పుడో హెల్త్ బాగాలేనప్పుడు హెల్తీ ఫ్రూట్స్ తింటాము, మళ్ళీ సెట్ అవ్వగానే మర్చిపోతూ ఉంటాము. అది రెగ్యులర్గా కంటిన్యూ చేయాలని చాలా మందికి ఉంటుంది. మేము కూడా అలాగే ఫేస్ చేసాము ఒకసారి. సో ఎందుకు డైలీ మనం తినకూడదు, డైలీ మనం ఎందుకు ప్రొవైడ్ చేయకూడదు అని చెప్పేసి అట్లీస్ట్ హెల్తీ ఫుడ్ ఒక్క మీల్లో అయినా మనం తీసుకోగలిగితే హెల్త్ని మనం చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోగలుగుతాం. దానికి హాస్పిటల్కి వెళ్ళే ఛాన్సెస్ తగ్గుతాయి. సో అందుకని మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇది మనకి వర్కౌట్ అవుతుందా లేదా? సో ఏదైనా మనం జాబ్ మానేసేసి బిజినెస్ వైపు వచ్చినప్పుడు ఒక ఆలోచన వస్తుంది, వర్కౌట్ అవుతుందా లేదా, సో చేయగలమా లేదా అనేది. సో ఎలా మీరు గ్రౌండ్ వర్క్ చేసి ఎలా ఇటువైపు రావాలి అనుకున్నారు? ఎక్స్పెరిమెంట్స్ అలా ఏం చేసి స్టార్ట్ చేయలేదండి. మేము స్టార్ట్ చేసింది ఫస్ట్ ఫ్రూట్స్తో స్టార్ట్ చేసాము. అప్పటికే మా ఫ్రూట్స్ క్వాలిటీ బాగుంది అని చెప్పేసి చాలా మంది రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయారు మాకు. వాళ్ళలో ఏంటంటే మీరు ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నారు, బట్ మేము తినలేకపోతున్నాము, మాకు కట్ చేసి ప్రొవైడ్ చేయగలుగుతారా అని చెప్పి చాలా మంది అడిగారు. సో సరే మేము కూడా ట్రై చేస్తాము అని చెప్పి స్టార్ట్ చేసాము. బట్ అనుకోలేదు, మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే మా రెగ్యులర్ కస్టమర్ ఒకరు మాకు 90 బాక్సెస్ ఆర్డర్ చేశారు. 90 బాక్సెస్ అంటే ఈవెన్ మేము అప్పటికి స్టార్ట్ చేయలేదు. డే 1 90 అంటే 19 కాదు, సో 90 మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నైట్ 12కి స్టార్ట్ చేసి ఈవినింగ్ 4 o'clock వరకు కూడా వాటర్ కూడా తాగలేదు. స్టిల్ అంత హార్డ్ వర్క్ చేసాము. మాకు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి, అంత వర్క్ ఉంటుంది అని చెప్పేసి. బట్ ఎనీహౌ ఆన్ టైం డెలివరీ చేసాము. సో అప్పటి నుంచి మెల్లిగా ఫ్రూట్ బౌల్స్ అంతా రెగ్యులర్గా చాలా మంది తీసుకుంటున్నారు. తీసుకున్న వాళ్ళు 1500+ మాకు హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. చాలా మందికి సర్వ్ చేసాం, 2000 వరకు కూడా సర్వ్ చేసాం కస్టమర్స్కి ఇప్పటి వరకు. 1.5 year నుంచి ఇప్పటి వరకు స్టిల్ కంటిన్యూగా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. సో అది మాకు పెద్ద సాటిస్ఫాక్షన్ మా లైఫ్లో. సో ఎప్పుడైనా బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి వెనకడుగు వేసారా? సో ఎప్పుడైనా అమ్మాయి ఏంటికి ఇంత కష్టం, మనకు అవసరమా అని చెప్పేసి జాబ్ చేసుకోవడమే బెటరు అని చెప్పేసి ఇది ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోదాము అని అనిపించింది ఎప్పుడైనా? చాలాసార్లు. అంటే కంపేర్ టు జాబ్ ఇది చాలా డిఫికల్ట్ అండి. మనకి స్లీప్ ఉండదు, టైంకి ఫుడ్ ఉండదు, ఫుడ్ చేసుకోలేము, చేసుకున్నా తినలేము, అంత అసలు టైమే ఉండదు.
ఎట్లాగో అట్లీస్ట్ మనం జాబ్ చేస్తే టీ బ్రేక్ లో లంచ్ బ్రేక్ లో ఉంటే దీంట్లో అది కూడా ఉండదు. మాకైతే చాలా డిఫికల్ట్, అసలు స్లీపే లేదు మాకు. ఒక 6 months వరకు మేము చాలా కష్టం. బట్ ఇప్పుడు అదే స్లీప్లెస్నెస్ అలవాటు అయిపోయింది మాకు. సో ఎప్పుడైతే రిగ్రెట్ అవ్వలేదన్నమాట మేము. లేదండి, ఒకసారి అనుకున్నాము అబ్బా స్టాప్ చేసేద్దాము అని. బట్ అప్పుడు అనిపించింది కొంతమంది మమ్మల్ని నమ్ముతున్నారు, వాళ్ళ నమ్మకం ఎందుకు మేము పోగొట్టాలి? ఇంతమంది ఫేక్ పీపుల్ మధ్య, ఫేక్ ప్రొఫైల్స్ మధ్య మాకు ప్రొవైడ్ చేయండి, మిమ్మల్ని నమ్ముకున్నాం, మీరు ఇంత మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఏమంటారు బంద్ చేస్తే మా ఎవరి దగ్గర తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళ నమ్మకం కోసం మాకు ఈవెన్ మేము లాస్ ఫేస్ చేసినా కూడా మేము స్టిల్ నిలబడి ఇంకా కూడా రన్ చేస్తున్నాము. ఈవెన్ స్టిల్ మాకు లాసెస్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. క్వాలిటీ ఇష్యూ వచ్చినా కూడా మేము ఓవర్కమ్ చేసాము వాటిని. అండ్ కస్టమర్ ఇష్యూస్ కానీ, డెలివరీ ఇష్యూస్, ఎనీథింగ్ మేము ఇంకా కూడా వాటిని సెట్ చేసుకుంటూ ముందుకే వెళ్తున్నాం, కానీ స్టాప్ చేయాలనుకోవట్లేదు. వై? బికాస్ కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది ఏంటంటే డబ్బులు తీసుకొని బయట డెలివరీస్ చేయకుండా వదిలేస్తున్నారు, అట్లీస్ట్ రెస్పాండ్ కూడా అవ్వట్లేదు అంట. అలా మాకు చాలా మంది కాల్ చేసి మేము ఇలా తీసుకున్నాము, 2 days వచ్చింది, తర్వాత మాకు రెస్పాన్స్ లేదు, రీఫండ్ లేదు, మాకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయలేదని చెప్పారు. సో మేము స్టిల్ ఇంకా కూడా చేస్తున్నాము. ఇప్పటికీ మాకు ఆ క్వశ్చన్స్ తగ్గాయి, మా ప్రొఫైల్ చూసి తీసుకుంటున్నారు నమ్మకంగా. ఆ నమ్మకాన్ని పోగొట్టకూడదు అని చెప్పేసి స్టిల్ మేము నిలబడ్డాం, కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, సో మీ నమ్మకమే వాళ్ళు ఇంకా కస్టమర్స్ అందరు ఇంకెక్కువ రావడానికి అవుతుంది. అవునండి. అండ్ నార్మల్గా మనకి ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ రెడీ అయిపోయాయండి. అండ్ నెక్స్ట్ మనకి ప్రోటీన్ బౌల్ అండ్ ఫ్రూట్ బౌల్ కూడా రెడీ అయిపోయింది. సో వాటి దగ్గరికి కూడా వెళ్ళి మనకి ఫ్రూట్ బౌల్లో ఏమేమి ఫ్రూట్స్ పెట్టారు, అలాగే ప్రోటీన్ బౌల్లో ఏమేమి ప్రోటీన్స్ ఉన్నాయి, బౌల్ ఎట్లా ప్రిపేర్ చేశారు అనేది కూడా మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మా హ్యాండ్స్లో ఫ్రూట్ బౌల్స్ ఉన్నాయండి. అండ్ నాది వచ్చేసరికి నాన్ వెజిటేరియన్ వాళ్ళకి, అండ్ ఇది వచ్చేసి వెజిటేరియన్ అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్రూట్ బౌల్స్లో ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు వెజిటేరియన్ది చూస్తే, సో మీ దాంట్లో పపాయ, వాటర్ మిలన్ అండ్ పైనాపిల్, జామ పండు, కీరా అండ్ స్ప్రౌట్స్ సలాడ్ అనమాట. అండ్ నా బౌల్ వచ్చేసరికి పపాయ, వాటర్ మిలన్ అండ్ పైనాపిల్, ఎగ్ కూడా వేసారు, కీరా, స్ప్రౌట్స్ సలాడ్ అన్నమాట. సో ఈ విధంగా ప్యాక్ చేసి చక్కగా ఒక స్పూన్ వేసి డెలివరీ వెళ్ళిపోతుంది అనమాట ఇది. సో 6 to 9 వరకు డెలివరీ చేసేస్తాము అని అంటున్నారు. ఇది జస్ట్ ఎంత అనుకుంటున్నారు మీరు? ఎక్స్పెక్ట్ చేయండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. దీని ప్రైస్ జస్ట్ 80 రూపీస్ అండ్ 80 రూపీస్కి ఇంత హెల్దీ ఫుడ్ మన ఇంటి ముందు ఉంటుంది అనమాట. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, 80 రూపీసా అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము ప్రతి బౌల్ మేము అట్లా ప్రిపేర్ చేస్తున్నాము అని చెప్పేసి అని అంటున్నారు. సో డైలీ ఇవే ఫ్రూట్స్ ఉంటాయా? లేదండి, మారుతూ ఉంటాయి సీజన్ ని బట్టి. సీజనల్ ఫ్రూట్స్, రెగ్యులర్ ఫ్రూట్స్ కూడా డైలీ తింటే సేమ్ ఫ్రూట్స్ బోర్ కొట్టేస్తుంది కాబట్టి అందుకని ఆల్టర్నేట్ గా మారుస్తూ ఉంటాం. ఫ్రూట్స్ వెరైటీస్ అన్ని కూడా మారుతాం. నాకు తెలిసి బోర్ అనేది రాదండి, ఇన్ని వెరైటీస్ ఫ్రూట్స్ ఉన్నాక మళ్ళీ బోర్ కొట్టడం అనేది అసలు జరగదు. కాకపోతే ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్ కూడా మనం తినాలి కాబట్టి అవి అన్ని కూడా రకాల యాడ్ ఫ్రూట్స్ చేస్తూ కవర్ చేస్తాం. ఓకే, సో ఎగ్ మేము నాన్ వెజ్ ఏమొద్దు, మాకు ప్లెయిన్ గా వెజిటేరియన్ లో కానీ కావాలి అనుకుంటే ఈ విధంగా బౌల్ ప్రిపేర్ చేస్తున్నారు. లేదు ఎగ్ కూడా మాకు అంటే ప్రోటీన్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎగ్ కూడా తినగలము అనుకుంటే కనుక ఎగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళ మెనూలో ఏమేమి కావాలి అనేది మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే సో దాన్ని బట్టి వీళ్ళు ప్రిపేర్ చేసేస్తారు అనమాట. సో ఈ ఫ్రూట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు ఫ్రెష్ గానే కట్ చేసేసి వేస్తున్నారు? మార్నింగే ప్రిపేర్ చేస్తాం. 4 to 6 వరకు ప్రిపరేషన్స్ జరుగుతాయి. మార్నింగే కట్ చేస్తాము అండ్ 6 లోపు కంప్లీట్ చేసేసి ప్యాకింగ్ డెలివరీ. ఓకే, మేము రావడమే ఆల్రెడీ మీరు కటింగ్స్ అన్ని స్టార్ట్ చేశారనమాట. అన్ని వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్ని కటింగ్స్ మొదలు పెట్టేశారు. కటింగ్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టడాలు అట్లాంటివి ఏం చేయరండి, అప్పటికప్పుడే కట్ చేసి మనకి ఈ బౌల్స్ లో సర్దేస్తూ ఉంటారు మొత్తం కూడా. సో వీళ్ళు కాన్సెప్ట్ ఒకటే, నో షుగర్, నో ప్రిజర్వేటివ్ అండ్ నో
ఐస్. సో ఇదే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నారు, అందుకే కస్టమర్స్ వీళ్ళని అంత ట్రస్ట్ చేస్తున్నారు అనమాట. సో హెల్దీగా మన ఇంటి ముందు లెగగానే ఒక హెల్దీ ఫుడ్ మన ఇంటి ముందు ఉంటుంది. సో మన డేని ఒక హెల్దీ ఫుడ్ తో స్టార్ట్ చేస్తే ఆ డే అంతా కూడా ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటాం అనమాట. సో ఆ విధంగా ప్రతి ఒక్కరికి హెల్దీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి, ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ తో వీళ్ళు మొత్తం కూడా ఈ హెల్దీ బౌల్ ని రెడీ చేస్తున్నారు. సో అండ్ నెక్స్ట్ మనకి ఫ్రూట్ బౌల్ రెడీ అయిపోయింది కదా, అండ్ ప్రోటీన్ బౌల్ కూడా చూద్దాం. ప్రోటీన్ బౌల్ అండి. సో జిమ్ చేసే వాళ్ళు ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవాలి అంటారు కదా, వాళ్ళ కోసం స్పెసిఫిక్ గా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు ప్రోటీన్ బౌల్. ఇందులో మనకి ఎగ్, పపాయ అండ్ స్ప్రౌట్స్ సలాడ్. సో ఇది ఎగ్ తినని వాళ్ళకి అనమాట. ఇక్కడికి వచ్చేసి మనకి ఎగ్ ప్లేస్ లో స్వీట్ పొటాటో బాయిల్ చేసి ఇచ్చారు, అండ్ పపాయ స్ప్రౌట్స్ సలాడ్ ఇచ్చారు అనమాట. సో ఇది ఎంత పడుతుందండి? ఇది 100 రూపీస్. జస్ట్ 100 రూపీస్ కి మనకి ప్రోటీన్ బౌల్ వచ్చేస్తుందండి. సో హెల్దీ ఫుడ్ అనమాట. మనమైతే చాలా బాగా చూపించాము అన్నీ కూడా, ప్రోటీన్స్ బౌల్ అండ్ ఫ్రూట్ బౌల్, జ్యూసెస్ అన్నీ బాగా చూపించాం. బట్ ఏంటంటే ఒకటే డౌట్ ఉంటుంది చాలా మందికి, మా ఇంటికి వస్తుందా, మేము ఈ ప్లేస్లో ఉంటాము, మా ఇంటికి డోర్ డెలివరీ చేస్తారా అని చెప్పేసి. సో ఎక్కడెక్కడ మీరు డోర్ డెలివరీ అనేది చేస్తూ ఉంటారు? మాది వచ్చేసి యూసుఫ్గూడ, కూకట్పల్లి, కేపీహెచ్పి అండ్ మాదాపూర్, కొండాపూర్, ఈ ఏరియాస్లో మొత్తం సరౌండింగ్ ఏరియాస్లో కూడా సర్వీస్ అవైలబుల్ ఉంది. ఓకే. సో చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా చూస్ చేసుకుంటున్నారు. సో కొంచెం కొండాపూర్ ఇవి కూడా లాంగ్ అయినా సరే వాళ్ళు అక్కడికి ఫ్రీ డోర్ డెలివరీ అనమాట సప్లై చేసేది వీళ్ళు. ఓకే, నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నార్మల్గా అసలు ఏదో ఉంటుంది, కొన్ని యాడ్ చేస్తారులే అని చెప్పేసి అనుకున్నాం. కలర్స్ యూజ్ చేయడం కానీ, అండ్ ఐస్ యూజ్ చేయడం కానీ, షుగర్ యూజ్ చేయడం కానీ, ఇలా ఏమీ లేకుండా న్యాచురల్ ఫుడ్ని అందిస్తున్నారు మీరు. అండ్ ఇంకా మీరు ఈ ప్రోటీన్ బౌల్ అనేది ఈ మధ్యనే స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు. ఫస్ట్ మీరు ఫ్రూట్ బౌల్ స్టార్ట్ చేశారు, ఇది ఎందుకు ఈ మధ్య స్టార్ట్ చేయడానికి అంటే రీజన్ ఏంటంటారు? ఎక్కువ మంది మాకు అడుగుతున్నారు, లైక్ జిమ్ చేసే వాళ్ళు, మేము ప్రోటీన్ ఫుడ్ ఇంట్లో చేసుకోలేకపోతున్నాము, ఆఫీస్కి వెళ్తాం, మాకు టైం సరిపోవట్లేదు మెయింటైన్ చేయడానికి అని చెప్పేసి, అందుకని మేము ఎలాగో ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఫ్రూట్ బౌల్స్లో కూడా మేము 1 స్లాట్ ప్రోటీన్ ప్రొవైడ్ చేస్తున్నాము. అయితే ప్రోటీన్ బౌల్స్ సెపరేట్గా ప్రోటీన్ కావాలి అనుకునే వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాం. అండ్ 1 మంతే అవుతున్నా మాకు చాలా రెస్పాన్స్ ఉంది. 1 మంత్లోనే ఇప్పుడు దగ్గర డైలీ కూడా 15 to 20 kgs అబౌవ్ మేము సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే. సో ఈ ప్రోటీన్ బౌల్ డైలీ ఇదే ఉంటుందా, ఏమైనా చేంజెస్ చేస్తుంటారా? లేదు, డైలీ 1 వెరైటీ ఆఫ్ సలాడ్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ దీంట్లో కాంబినేషన్ వచ్చేసి డైలీ 1 ఫ్రూట్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది, ఎగ్ లేదు మాకు ప్యూర్ వెజ్ కావాలనుకునే వాళ్ళకి కూడా వేరే కాంబినేషన్ ఉంటుంది, వెజిటేబుల్ కూడా కవర్ అవుతుంది. కాంబినేషన్ లోనే పంపిస్తాము. వెరైటీస్ కూడా డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఓకే, నైస్. సో జిమ్ చేసే వాళ్ళకి, అలాగే ప్రోటీన్ ఫుడ్ తినాలి, హెల్దీ ఫుడ్ తినాలి అనుకుంటున్న వాళ్ళకి సుసంపద్ హెల్దీ బౌల్ ఆ ఉదయం 6 గంటల నుంచి 9 వరకు మన ఇంటి ముందు ఉంటుందండి. సో లెగడమే చక్కగా ఫ్రెష్ అయ్యి హెల్దీ ఫుడ్తో మన డేని స్టార్ట్ చేస్తే ఆ రోజు అంతా ఎనర్జెటిక్గా ఉంటాం. సుసంపద్ వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి అనుకుంటున్నారు కదా, నో ఐస్, నో షుగర్ అండ్ నో ప్రిజర్వేటివ్స్. ఇదే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు. సో అంత నమ్మకంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కాబట్టి కస్టమర్స్ అందరూ కూడా ట్రస్ట్ చేస్తున్నారు. సో ఇది వాళ్ళ మన ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.